నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సంకల్పం అంతా బాగుంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ బాగుండాలి, ఫ్యామిలీలో అన్ని మంచి విషయాలే జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చ స్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్ గా చాలా యాక్యురేట్ గా మీ ప్రిడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రిడిక్షన్స్. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది, దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు అలాగా మనం ఎప్పుడు గోచారంలో వి కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చరా టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసాము, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నా అంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది 8 grams ఆఫ్ గోల్డ్. నేను చెప్పేది బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్సంప్షన్ బేసికల్ గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచ స్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచ స్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్, జెన్జీ ఇవన్నీ యుఎస్ లో జరుగుతుంది. సో యుఎస్ 3-4గా డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ ఎ స్టార్ట్ పాయింట్ గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యాడు. దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్ చాలా బార్డర్స్ లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ ని క్లోజ్ చేస్తారు.
దిస్ ఇస్ అ లాజిక్, Hmm. ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురువు మార్పు. ఇన్ జనరల్ గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం అయితే, గోచార ఫలితం, గురువు యొక్క correct. మార్పు. Yes. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. Yeah. మరి మొదలు పెడదాం. Yeah. మరి సింహరాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి గురువు మార్పు రీత్యా ఏ స్థానంలో ఆయన ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనుకోవచ్చండి? ఫస్ట్ విషయం, సింహరాశి వాళ్ళు ఇంటిని మర్చిపోవాలి. ఇంటిని మర్చిపోవాలంటే ఏంటంటే కంప్లీట్లీ వర్కహాలిక్గా మారిపోతారు. ఎందుకంటే వ్యయంలో ఉన్న గురువు ఉచ్చస్థలం అయ్యేటప్పుడు మీరు ఆఫీస్లోనే సెటిల్ అయిపోతారు. మీరు అక్కడే తిని, అక్కడే పడుకుని, అక్కడే తెల్లరిపోతుంది. మీకు అంత హెవీ వర్క్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంకొకటి, అష్టమంలో ఉన్న శనిని కుజుడు కంజంక్ట్ అవుతాడు కాబట్టి దిస్ ఇస్ అ రైట్ టైం ఫర్ యూ టు పిచ్ యువర్ ప్రాసెస్. అంటే ఏంటంటే నలుగురు చేసే పనిని ఒక మనిషిగా చేసే కెపాసిటీ ఉండేది ఇప్పుడు సిచ్యువేషన్. బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. ఇంటికి వస్తావా లేదంటే డివోర్స్ నోటీస్ పంపించానా అన్న సిచ్యువేషన్ వస్తుంది. బట్ మీరు డీసెంట్గా అర్థం చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు పరిస్థితుల్లో ఓన్లీ జాబ్, ఓన్లీ ప్రాజెక్ట్, మీ యొక్క పని మీద మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేశారు అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే హెవీగా ట్రావెల్ చేస్తారు, నైట్ అంతా మేలుగుగా ఉంటారు. అదేలాగా వేరే రాష్ట్రం, వేరే దేశం, వేరే ప్లేస్ అలా వెళ్ళి సెటిల్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం పిల్లలకి చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పిల్లల పరంగా హెల్త్ ఇష్యూ వల్ల మీరు మెయిన్గా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం. అంటే పిల్లల భవిష్యత్తు కోసం అబ్బాయి బయటికి వెళ్ళి యూకే వెళ్ళి చదవాలంటాడు సార్, ఫిన్లాండ్ వెళ్ళి చదవాలంటాడు సార్, ఆ యూనివర్సిటీలో సీట్ దొరికింది అందుకని లోన్ తీసుకోవాలి, లోన్ తీసుకున్న వల్ల 2 జాబ్ చేయాలి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను జనరేట్ చేయాలి, మా ఇంట్లో డబ్బు సరిపోదు. అష్టమంలో శని ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గురువు కంజంక్షన్లో వస్తున్నాడని మంచిది మాత్రం జరుగుతుందని మనం అందుకోవచ్చు. అట్ ది సేమ్ టైం హెల్త్ పరంగా, ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ పరంగా మెయిన్గా మీరు చూసుకోవాలి. మెయిన్గా సింహరాశి వాళ్ళకి కాళ్ళకి దెబ్బ తేకుండా చూడాలి. అదేలాగా ఇంట్లో పెద్దవాళ్ళు మెయిన్గా హెల్త్ పరంగా కొలెస్ట్రాల్ కానీ, అదేలాగా మీ యొక్క లిగమెంట్స్ సంబంధించిన విషయాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏంటంటే ఇంకొక మంచి విషయం, ఒక యాంగిల్ మాత్రమే మనం చూసాం. ఇంకో యాంగిల్లో గురువు దృష్టి అని ఒక సమాచారం ఉంది. అది మీకు చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇల్లు కొంటారు, 100% ఇల్లు అనేది మీకు సొంతం అవుతుంది. మిలిటరీ క్వార్టర్స్ పక్కన, పోలీస్ క్వార్టర్స్ పక్కన, ఇలాంటి స్థలం పక్కన మీకు ఇల్లు కొనడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉండే సిచ్యువేషన్, అక్కడ దాని పక్కన ఇల్లు కొనడం. ఇలాగా మీరు బ్రిడ్జెస్, బేసికలీ ఎక్కడైతే మెయిన్ బ్రిడ్జెస్ ఉందో దాని పక్కన ఇల్లు కొనడం. మెయిన్ హాస్పిటల్, విపరీతమైన హాస్పిటల్ అది, అలాంటి చోట పక్కన మీ ఇల్లు, నేను చెప్పేది <2 kilometers రేడియస్ లోపల మీకు దొరకడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. ల్యాండ్ పరంగా ఆల్రెడీ ప్రాబ్లం ఉందంటే ఆ ల్యాండ్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. అంటే 100% లోన్ తీసుకోవడం ఖాయం, దానిలో డౌట్ లేదు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది ఇప్పుడు కావాలి. మీకు వచ్చేది 50,000 అంటే ఇప్పుడు మినిమం 40,000కి ఈఎంఐ రెడీగా ఉంటుంది. యూ కాంట్ డూ ఎనీథింగ్, అది జరుగుతుంది. అదేలాగా హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని, మీ యొక్క పర్సనల్ హెల్త్ ప్రాబ్లంగా ఉన్న విషయాలన్నీ సరి అవుతుంది. అదేలాగా ఒక విధంగా చూసారంటే డబ్బు వస్తూ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ చాలా జాగ్రత్తగా చూసుకునే ఒక సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. అదే మ్యాటర్. ఇంట్లో వచ్చి నాకు పెట్ అనిమల్స్ ఉంది, డాగ్ పెంచుతున్నాను, ఈ టైంలో డాగ్ని బయటికి వస్తే మీరు లోపల వస్తారు అంతే. యూ షుడ్ కంప్లీట్లీ కీప్ యువర్ పెట్ అనిమల్స్ అవే. వాళ్ళ హెల్త్, వాళ్ళ పోషాక్ అంతా బాగుంటుంది, కానీ మీరు బయట ఉంటారు. ఎప్పుడైతే అష్టమంలో శని ఉందంటే లాస్ట్ మీరు చూసారంటే ట్రాక్ రికార్డ్ మీరు చూడండి, నెక్స్ట్ 1 yearకి జరగబోతుంది చెప్తున్నాను. హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ డాగ్ బైట్ ఎవరికి జరుగుతుందంటే సింహరాశి వాళ్ళకి జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ డాగ్స్. బేసికల్ కుక్కల వల్ల మాత్రం కాదు, ఏ ఒక్క జంతువుల వల్ల, విష జంతువుల వల్ల హాని ఎవరికి ఎక్కువ అంటే సింహరాశి. అంటే దాని నుంచి మీరు బయటికి తప్పించుకోవాలి. దానికని ముందరే చెప్తున్నాను. కొన్ని విషయాలు నెగిటివ్గా అడ్రస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అది మనం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే, ఒక ఇంటెన్షన్లో మనం ప్రికాషన్ మాత్రమే. అందుకని మా ఇంట్లో ఒక కుక్క ఉంది, ఆ కుక్క బాగుంది, నాకు చాలా నచ్చింది, ఇంకో కుక్క కొంటాను, కుక్కల ఇల్లుగా అయిపోతుంది, మీ ఇల్లు అవ్వదు. అందుకని ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత అవుతుందో అంత మీరు బయటికి ఉంటాం. అంటే ఈ 1 yearకి ప్రాక్టికల్గా పాసిబుల్గా మీకు అవుట్ ఆఫ్ స్టేట్ దొరికింది, లేదంటే ఆఫ్ షోర్ ఏదైనా ప్రాజెక్ట్ దొరికిందంటే అక్కడికి వెళ్ళి మీరు పని పూర్తి చేసుకొని రావడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ అంత సరిగా ఉండదు. మీరు ఒకటి చెప్తే మీ వైఫ్ ఒకటి చెప్తారు, సంబంధమే ఉండదు. మీ వైఫ్ ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తారు, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు,
అసలు ఆ కాంటెక్స్టే అర్థం చేసుకోరు బేసికల్గా. అలా ఉన్నప్పుడు యూ విల్ ఫీల్ డిజెక్టెడ్. అంటే మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్ అన్న ఒక సిచ్యువేషన్లోకి వస్తారు. సో సింపుల్ సొల్యూషన్, స్టే అవే. ఒక 1 year కదా, గురువు మారిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ చేరిపోతారు. నెక్స్ట్ ఇయర్ నేనే వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తాను, మీరు అందరు ఫ్యామిలీ ఐక్యమైపోతారు, నేనే చెప్తాను. సో ఆటోమేటిక్లీ యూ విల్ బీ గుడ్. పిల్లల పరంగా కొంచెం ఎక్కువ ధ్యాస పెట్టడం అనేది చూసుకోవాలి. రెస్ట్ ఆల్ ఇస్ గుడ్. అయితే మరి లేడీస్ కి ఎలా ఉంటుంది ప్రత్యేకంగా? ఓవర్ బర్డన్. ఇప్పుడు సింపుల్ హస్బెండ్ వచ్చి వేరే స్టేట్కి వెళ్ళిపోయారు, లేదంటే వేరే ఏంటంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం మేనేజ్ చేసే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేది గ్యారంటీగా లేడీస్కి ఉంటుంది. మెంటల్లీ కూడా కొంచెం మెంటలీ ఆల్సో. అదేలా చూసారంటే కేతు నక్షత్రంలోనే కంజంక్ట్ అయి బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా దొరికితే ఒక 1 hour ఏడవాలి అని అనిపిస్తుంది, లేదంటే ఎవరైనా దొరికితే 1 hour మాట్లాడాలి, మన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ మీరు ఇప్పుడు సిచ్యువేషన్లో చెప్పలేరు. అదే సిచ్యువేషన్ సింపుల్. ఒకవేళ జెంట్స్కి చెప్పేది ఈజీ, అంటే ఒక విపరీతమైన మీకు ప్రాబ్లం ఉంది, హెవీ స్ట్రెస్గా ఉందంటే సింపుల్గా వెళ్ళి ఒక మంచి హెయిర్ కట్ చేయించుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. లేడీస్ అయితే ఏనుగు యొక్క హెయిర్ దొరికింది అంటే దాన్ని మీరు ఉంగరంగా చేసి నెక్స్ట్ 1 year పెట్టుకుంటే ఈ దృష్టి క్లియర్ అవుతుంది, మనసులో ఉన్న బాధలు క్లియర్ అవుతుంది, మీ యొక్క హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతుంది. ఫస్ట్ విషయం. అందుకని ఇట్స్ గుడ్. అదర్ దాన్ దట్ దేవతారాధన ఏది చేయాలండి? వినాయకుడిని పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో వినాయకుడికి పాసిబ్లీ సండే పొద్దున్న 6 to 7 వెళ్ళి మీరు దర్శనం చేసుకొని వచ్చారు, రెగ్యులర్గా వెళ్ళాలి. సండే మార్నింగ్ 8 గంటల వరకు బాగా నిద్రపోకూడదు. 6 o'clock అంటే 6:15కి అట్లీస్ట్ మీరు వినాయకుడిని, రాజగణపతి అంటాం, అలాంటి గణపతి దొరికాడు అంటే అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని రావడం. లేదంటే సిద్ధి వినాయకుడు అయినా పర్వాలేదు, మీ యొక్క మనసులో ఉన్న విషయాన్ని సిద్ధి చేస్తాడు. సో గ్యారంటీగా అది అక్కడికి వెళ్ళి రావడం అనేది గ్యారంటీగా సింహరాశి వాళ్ళకి బాగుంటుంది. మెయిన్గా జాబ్ ప్రాస్పెక్ట్స్ డబ్బుల పరంగా చాలా బాగుంది, ఫ్యామిలీ విషయం అంత సరిగా లేదు. ప్రాక్టికలీ దిస్ ఇస్ ట్రూ. దీనికి ఉపాయం అనేది వినాయకుడు, అంతే. వినాయకుడి శరణు వేడి ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ పరంగా కూడా పీస్ఫుల్ గానే వెళ్ళాలి సింహరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ హరీష్ గారు, నమస్కారం.